మీరు వచ్చి ఆశీర్వదిస్తారు జంటలు ఎంత బాగుంటుంది. మా తమ్ముడు పెళ్ళికి వచ్చారు మేడం, మీరు సారు పిల్లలు. అంటే పెళ్ళి అంటే కృష్ణరాజు గారికి వాళ్ళు ప్రేమతో వచ్చి ఎవరు పిలిచినా కూడా వెళ్ళి, అది కూడా ముహూర్తం టైంకి వెళ్ళి అక్షంత భోజనం ఇంపార్టెంట్ కాదు, ముహూర్తం టైంకి వెళ్ళాలి, ఆశీర్వదించి టైం ఏందని అడిగేవారు ఆయన. అడిగి కరెక్ట్గా అదే టైంకి స్టేజ్ ఎక్కి వేయాలి అనమాట, అంత సిస్టమేటిక్. అలా మేము వెళ్ళేదానికి వీళ్ళు అనేవారు పిల్లలు, వీళ్ళంతా మమ్మీ అవన్నీ లెక్క చేస్తే ఇప్పటికి మీరు గిన్నీస్ బుక్ ఎక్కుదురేమో మీరు బాజీ అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటారు అని. ఒకసారి మా ప్రభాస్ కదా ఒక ఇంటర్వ్యూలో మా పెదనాన్నగారు పెళ్ళికి పిలిస్తే ఊర్లో నా టైంకి ప్లేట్ గట్ట రాలేదనుకోండి, దొరకలేదనుకోండి, ఆయన బస్సు ఎక్కైనా వెళ్ళి వాళ్ళు దీవిస్తారు అంత. ఎక్కడికైనా ఆయన వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతారు. మీరు నమ్మరు, ఏంటది మలేషియాలో ఉన్నాము, ఒక బిగ్ ఫ్యాన్ ఆయనకి భీమవరంలో. మలేషియాలో అప్పుడు మనది షూటింగ్ అవుతుంది, బిల్లా షూటింగ్. అయితే అయ్యో పెద్దయినా మీరు అసలు రాకపోతే ఎలాగా, నా కూతురు పెళ్ళికి మీరు రావాలి అంటే, మలేషియా నుంచి అప్పుడు టిక్కెట్లు తీసి నువ్వు వచ్చావు నమ్మితే నమ్ము, హైదరాబాద్లో దిగి హైదరాబాద్ నుంచి మళ్ళీ కారులోనేమో భీమవరం వెళ్ళాము ఆ పెళ్ళికి. అసలు ఎవరైనా పిలిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవలసిందే. అయ్య బాబా, అసలు ఆ ఓపిక ఆయనతో పాటు మీకు అంత ఓపిక ఎలా వచ్చింది? అంతే, అసలు అలసట అనేది ఆలోచించేవాళ్ళు కదా, అబ్బాయి ఎందుకు ఇంత దూరాలు అనిపించేది కాదు నాకు. అదే అంటే అవతల వాళ్ళు పాపం ఈయన రావాలి అని కోరుకుంటున్నారు, వాళ్ళు ఎంత బాధపడతారో వెళ్ళకపోతే అని వెళ్ళేవాళ్ళం అనమాట. దానివల్ల ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు దీనికి జరిగితే వీళ్ళకి జరిగితే ఏదో మనకు లాభం వస్తుంది, ఇక్కడికి వెళ్తే మనకేదో రావాలి, ఫలానా దగ్గరికి మనం ఫోన్ మాట్లాడితే మనకేదో ఉపయోగం ఉండాలి అనుకునే ఈ రోజుల్లో ఇలా ఎలా చేశారు మేడం మీరు అన్ని సంవత్సరాలు? అసలు ఆ ఆలోచన అసలు లేదు, డబ్బులని కానీ ఎలా సంపాదన అని కానీ దాని మీద దృష్టి లేదు. మనకు ఉన్నది చాలు, ఉన్న దాంట్లో మనకు నచ్చితే వేరే వారికి ఖర్చు పెట్టాలి కానీ ఎవరిని బాధ పెట్టకూడదనే ఇది. ఆ జర్నీ అలాగా ఆయన ఒకటి కృష్ణరాజు గారు ఎప్పుడు అలా సంతోషంగా ఉండాలి, దేనికి ఆయన బాధపడకూడదు, ఆయన మెంటాలిటీకి తగినట్టుగా. ఆయనకి దేని మీద ఆశ లేదు, లేకపోతే ఆయన మినిస్టర్లు చేశారు, అందరూ ఏంటి మేడం మీరు కూడా చెప్పరు అంటే, అంత అదృష్టం, నేను చాలా అదృష్టవంతురాలు, అంతటి మంచి అంత నిస్వార్థపరుడు ఆయన. నేనెంత అదృష్టం చేసుకోవాలి, నేను అన్ని దానాలు చేద్దాం అనుకుంటే చేయగలను, ఆయన భార్య అవటం వల్ల అన్ని దానాలు నేను కూడా చేయగలిగాను, నాకు ఆ మనసు ఉంది కాబట్టి. అంత గొప్ప వ్యక్తి. అప్పట్లో మీరు చేపించిన కార్యక్రమాలు, మీరు గెలిచినప్పుడు నర్సాపురం కానీ 7 కాన్స్టిట్యున్సీలకి వైద్యం చేయించాం. హైదరాబాద్లో ఉన్న టాప్ డాక్టర్స్ ఎవరు, డాక్టర్ సోమరాజు గారు, నాగేశ్వర రెడ్డి గారు, తర్వాత ఏమో ఈయన మన గోపీచంద్ గారు, తర్వాత అపోలో డాక్టర్స్ అందరిని తీసుకెళ్ళి 7 కాన్స్టిట్యున్సీలో సార్ వైద్యం చేయించారు. ఈ డాక్టర్లు వచ్చి వెళ్ళిపోయాక కూడా పేషెంట్లకి 7 days మెడిసిన్స్ ఇచ్చాము. వాళ్ళనే ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే, మాదే. అందులో క్యాన్సర్స్, తర్వాత ఏమో హార్ట్ పేషెంట్లు అందరికీ. కానీ ఇంకా కొంతమందికి మన విజయవాడలోని రమేష్ హాస్పిటల్లో కొంతమంది చేయించాం. ఇంకా 80 పిల్లలు ఉంటే అప్పటికి పాపం సుష్మా స్వరాజ్ గారు, కృష్ణరాజు గారు అంటే చాలా ఇష్టం, ఏం కృష్ణం అనేది ఆవిడ, అంత ఇష్టం అన్నట్టు, ఒక బ్రదర్లా చూసేవారు. ఆవిడ బాగా హెల్త్ మినిస్టర్ శాంక్షన్ చేస్తే ఇంకా సరిపోతే సార్ చేతిలో డబ్బులే, పిల్లలు అవి ఉంటాయి కదా మా బ్యాంకులో కూడా తీసి ఇక్కడ అపోలోలో 80 పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాం. అది మొన్న మీరు చెప్పాలి మేడం, ఇట్లాంటి మంచి విషయాలు చేయించి. మొన్న నేను మొగల్తూరు వెళ్ళినప్పుడు సారు ఈ కార్యక్రమానికి ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చి నా కాళ్ళ మీద పడి, అమ్మ మీరు అప్పుడు ప్రాణభిక్ష పెట్టారు, ఆపరేషన్ ఈ చిన్నపిల్లకి మీరు అపోలోలో చేయించిన పిల్ల ఇవాళ ఇంజనీరింగ్ చదువుతుంది అని అనేసరికి ఒకసారి నాకు అలాంటివి ఎన్నో జరిగాయి అనమాట. అది చాలా ఆనందం అనిపించింది. అలాగా మనిషి ఆయన అన్ని చేశారు, అంత నిస్వార్థపరుడు, అట్లాంటి మహానుభావుడు, మానవుల్లో మహనీయుడు అంటే ఆయనే, కృష్ణరాజు గారు.